చెవు నుంచి వచ్చింది అనుకోవచ్చండి. ఇక్కడ చెవు నుంచి రావట్లేదు, ఇది పెరోటిడ్ గ్లాండ్, ఉమ్ము గ్రంథి. ఇక్కడ పెరోటిడ్ గ్లాండ్ అంటూ ఉంటుంది. మన ఉమ్ము ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది, దీంట్లో నుంచి వస్తుంది అనమాట. సో ఇది ఏవి మాల్ఫార్మేషన్ అంటే మన బ్లడ్ వెసల్స్ అన్నీ తేడాగా ఫామ్ అయ్యాయి. ఇది పుట్టిన దగ్గర నుంచి రావచ్చు, ప్రెగ్నెన్సీలో రావచ్చు, ఈవెన్ దెబ్బ ఇక్కడ తగిలినా కూడా ఇలా రావచ్చు సడన్గా. సో ఇది ఎలా ట్రీట్ చేస్తాము అంటే డిఫరెంట్ సైజెస్ బట్టి. అసలు ఫస్ట్ అదే కాదని చూస్తాం మనం. ఏంటంటే హార్ట్ బీట్ ప్రకారం ఇది మూవ్ అవుతూ ఉంటుంది ఇలాగా. ఇంకోటి సౌండ్ వస్తుంది ఇక్కడ స్ట్రెత్ పెడితే, ఇంకోటి నొప్పి వస్తూ ఉంటుంది, ఇంకోటి మూతి వంకర అవ్వచ్చు. ఎందుకంటే పెద్ద నరం ఒకటి ఫేషియల్ నర్వ్ అని పక్కనే పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ చూసి అల్ట్రాసౌండ్ చేసి అప్పుడు సైజు ప్రకారం ఏవైనా ఎంబలైజేషన్ అయినా చేస్తాం, ఆర్ స్క్లీరోథెరపీ. రేడియాలజిస్ట్ అండ్ ఈఎన్టీ వాళ్ళు కలిపి ఈ కంప్లీట్ ట్రీట్మెంట్ అంటూ చేస్తాం అన్నమాట. కనబడిందంటే వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అసలు చెవ్వా లేకపోతే ఈ ఉమ్మి గ్రంథి నుంచి వస్తుందా అనేది చూపించుకోండి.